యుక్రెయిన్ వార్ జోన్లో రీసౌండ్ ఇస్తున్న వన్ అండ్ ఓన్లీ వర్డ్ ఇదే. గాజా శాంతి ఒప్పందం కుదిర్చిన ట్రంప్ టోమహాక్తోనే రష్యా దారికొస్తుందని సంచలన ప్రకటన చేయడమే అందుకు కారణం. పుతిన్ యుద్ధం ఆపకపోతే యుక్రెయిన్ను టోమహాక్ క్షిపణులు ఇస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రకటన చేసిన కొద్ది గంటలకే యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ వాషింగ్టన్ పర్యటనకు వెళ్లారు. ఆ పర్యటన అజెండా లాంగ్ రేంజ్ మిసైళ్ల గురించి ట్రంప్తో చర్చించడమే అని తెలిపారు. జెలెన్స్కీ చెప్పిన లాంగ్ రేంజ్ మిసైళ్లు ఏవో కావు, ట్రంప్ ఇస్తానని చెప్తున్న టోమహాక్లే. 4 రోజుల ఈ పర్యటనలో టోమహాక్ క్షిపణుల సరఫరాపై క్లారిటీ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే 3.5 ఏళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధం విధ్వంసకర మలుపు తిరగడం ఖాయం. ఎందుకంటే టోమహాక్లకు కౌంటర్గా న్యూక్లియర్ వెపన్స్ ను యాక్షన్లోకి దించుతామని రష్యా తేల్చి చెబుతోంది. కానీ టోమహాక్ విషయంలో రష్యా ఎందుకింత వైల్డ్ గా రియాక్ట్ అవుతోంది? టాప్ స్టోరీలో చూద్దాం. యుక్రెయిన్ కు ట్రంప్ ఇవ్వాలనుకుంటున్న టోమహాక్ క్షిపణులు సాధారణమైనవి కావు. దాదాపు 3 దశాబ్దాలకు పైగా చాలా యుద్ధాల్లో అమెరికా అత్యధికంగా ఆధారపడిన ఆయుధాల్లో ఇది కూడా ఒకటి. ఇరాక్, సిరియా, లిబియా, గల్ఫ్, యమన్ యుద్ధాల్లో ఈ క్షిపణిని అమెరికా వాడింది. టోమహాక్ మిసైళ్లను ప్రయోగించిన ప్రతి సందర్భంలోనూ లక్ష్యాలను విజయవంతంగా ఛేదించింది. టోమహాక్ ల్యాండ్ అటాక్ మిసైల్ను నౌకలు, సబ్మరైన్ల నుంచి శత్రు స్థావరాలపై ప్రయోగించవచ్చు. బూస్టర్ కాకుండా 5.6 మీటర్ల పొడవున్న ఈ క్షిపణి దాదాపు 1600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. గంటకు 880 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఉపరితలానికి కేవలం 30 నుండి 35 మీటర్ల ఎత్తులో ఎగిరే సామర్థ్యం ఉండడంతో చాలా దగ్గరికి వచ్చే వరకు రాడార్లు గుర్తించలేవు. సుమారు 450 కిలోల సంప్రదాయ వార్హెడ్ ను అమర్చవచ్చు. అమెరికా దగ్గరున్న 140 నౌకలు, సబ్మరైన్లలో ప్రయోగించే ఏర్పాట్లు చేశారంటేనే ఈ మిసైల్ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ మిసైల్ను యుక్రెయిన్కు ఇస్తే పుతిన్ భయపడతాడని భావిస్తున్నాడు ట్రంప్. కానీ రష్యా అధినేత భయపడే రకమైతే ఈ యుద్ధం ఎప్పుడో ముగిసిపోయేది. ట్రంప్ టోమహాక్ ప్రకటనపై రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్ వైల్డ్ గా రియాక్ట్ అయ్యారు. యుక్రెయిన్ కి క్రూయిజ్ క్షిపణులను సరఫరా చేస్తే అది అందరికీ చెడుగా ముగుస్తుందని, అన్నింటికంటే ముఖ్యంగా ట్రంప్ కూడా అని స్పష్టం చేశారు. టోమహాక్ క్షిపణులు అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉన్నాయని ప్రపంచానికి గుర్తు చేసిన మెద్వెదేవ్ తమ దగ్గర కూడా అణ్వస్త్రాలు ఉన్నాయని గుర్తు చేశారు. నిజానికి వార్ జోన్లో టోమహాక్ ప్రస్తావన వచ్చినప్పుడే మాస్కో తీవ్రంగా స్పందించింది. 2 వారాల క్రితం నాటోతో పాటు యూరోపియన్ యూనియన్ కు లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణులు అందివ్వబోతున్నట్లు వార్తలొచ్చాయి. వాటిలో అమెరికాలోని శక్తివంతమైన టోమహాక్ కూడా ఉంది. అంటే యూరోపియన్ యూనియన్, నాటో దేశాల ద్వారా ఈ క్షిపణులు కీవ్కు అందివ్వాలనేది ప్లాన్. ఏ క్రమంలోనే తమపై యుక్రెయిన్ సంధించే టోమహాక్ క్షిపణుల డేటాను విశ్లేషించి నాటో, యూరప్ కూటమిలో ఏ దేశం నుంచి వచ్చిందో గుర్తించి ఆ దేశంపై ఖచ్చితంగా దాడి చేస్తామని క్రెమ్లిన్ స్పష్టం చేసింది. ఇప్పుడు తమ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్పడం చూస్తుంటే సుదీర్ఘ యుద్ధం సరిహద్దులు దాటడమే కాదు, విధ్వంసకర మలుపు తిరగడము ఖాయంగా కనిపిస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే నెదర్లాండ్స్ వేదికగా నాటో కూటమి అణుదాడి ప్రాక్టీస్ షురూ చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. యుక్రెయిన్ కు టోమహాక్ క్షిపణులు ఇస్తామని ట్రంప్ ప్రకటించడం, జెలెన్స్కీ తన వాషింగ్టన్ పర్యటన టార్గెట్ లాంగ్ రేంజ్ మిసైళ్లే అని చెప్పడం, రష్యా న్యూక్లియర్ బెదిరింపుల వేళ డచ్ దేశం అణ్వస్త్ర విన్యాసాలకు వేదికైంది. 14 సభ్య దేశాలు, 70 యుద్ధ విమానాలు, 2000 మంది సిబ్బందితో స్టేట్ ఫాస్ట్ నూన్ పేరిట ఈ విన్యాసాలు నిర్వహిస్తోంది. ఇవి 2 వారాల పాటు కొనసాగుతాయి. రష్యా ఇప్పటికే జపాన్ 2025 విన్యాసాలు నిర్వహించింది. ఇందులో భారత్ కూడా పాలు పంచుకుంది. సెప్టెంబర్ 12 నుంచి 16 వరకు జరిగిన విన్యాసాల్లో 13,000 మంది సైనికులు పాల్గొన్నారు. జపాన్ 2025 విన్యాసాల్లో టాక్టికల్ న్యూక్లియర్ ఆయుధాలను కూడా ప్రదర్శించారు. రష్యా, నాటో మధ్య న్యూక్లియర్ విన్యాసాలు ప్రతి ఏటా జరిగేవే. కానీ ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం అలా లేవు. టోమహాక్ క్షిపణి సరఫరా విషయంలో ట్రంప్ ఏదైనా తెంపరి నిర్ణయం తీసుకుంటే ఈ విన్యాసాలే విధ్వంసకర మలుపు తిరగొచ్చు. ఈజిప్ట్ పర్యటనలో వరల్డ్ వార్ 3 ముప్పు తొలగిందని ప్రకటించిన ట్రంప్ తన టోమహాక్ వ్యూహంతో పని కట్టుకుని ప్రపంచ యుద్ధానికి కారణమవుతున్నాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.